వరకు ఈ రాష్ట్రాన్ని స్వస్తి చెప్పి కూటమి నమ్మకంతో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఈ రాష్ట్రానికి భవిష్యత్తు వస్తుంది, భరోసా వస్తుంది నమ్మకంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసిన ఈ ప్రజలందరికీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ సంవత్సర కాలం పాటు జరిగిన ప్రతి ఒక్కరికి అలాగే నేను తెలుగుదేశం ప్రభుత్వం ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ మరి ముఖ్యంగా విన్నవించుకున్నది ఏంటంటే మరి కొద్ది కాలంలో స్థానిక ఎలక్షన్ వస్తున్నాయి. మన విజయ్ చంద్రన్న గారు ఈ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పంపించినా, తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరిని పంపించినా వాళ్ళు గెలిపే ధ్యేయంగా 30 సంవత్సరాలకు సరిపడేట్లు నేను ఫౌండేషన్ నిర్మిస్తానని చెప్పి కంకణం పట్టుకొని ముందుకెళ్తున్నారు. ఆయనకి మనందరూ సహకరించవలసిన బాధ్యత ఆవశ్యకత ఉన్నదండి. అలాగే గత ప్రభుత్వంలో ఎంత విధ్వంసం జరిగింది, మన ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏంటి జరిగింది అనేది ఈ యొక్క డిఫరెన్సెస్ అనేది మనం ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క రోజు కూడా ఒక అరగంట గంట చర్చించవలసిన అవసరం ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా స్థానిక ఎలక్షన్కి సంసిద్ధం కావాలని ఈ సభాముఖంగా నేను విన్నవించుకుంటూ, అలాగే మన విజయ్ చంద్రన్న గారికి ప్రతి విషయంలో సహకరించాలి. ఎందుకంటే ఆ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అభివృద్ధికి ఎలాగ బ్రాండ్ అంబాసిడరో మన నియోజకవర్గానికి మన విజయ్ చంద్రన్న గారు అభివృద్ధి పనులు నడిపించాలని కంకణం కట్టుకున్న అంబాసిడర్గా నిలబడ్డారు. ఆయన మన సహాయ సహకారం అందించాలని ఈ సభాముఖంగా విన్నవించుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై విజయ్ చంద్రన్న.